క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరిస్తేనే దేవుని రాజ్యంలో ప్రవేశం. క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించటం అని అంటే క్రైస్తవుడు అవటం కాదు అని చెప్తున్నాను. రెండిట్లో వ్యత్యాసం గమనించండి. క్రైస్తవులుగా చాలా మంది పుడతారు, కోట్లలో ఉంటారు. అమెరికాలో ఒక 10 మందిని పట్టుకుని మీరు క్రైస్తవులా అని అడిగితే 8 మంది క్రైస్తవులనే చెప్తారు. కానీ క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించిన వాడు ఈ క్రైస్తవ మతాన్ని చూసి నాకు క్రైస్తవానికి సంబంధం కూడా లేదని చెప్పినా కానీ సమస్య లేదంటున్నాను. ఎందుకు సమస్య లేదు అని అంటే క్రైస్తవం స్థాపించడం కోసం క్రీస్తు రాలేదు. అది కాదు ఆయన ఫోకస్, ఆయన ఉద్దేశం అది కాదు. క్రైస్తవం అనేది నువ్వు మతంగా తీసుకుంటే ఆ మతంలో ఉన్న వాళ్ళందరూ క్రీస్తు రాజ్యానికి చెందిన వాళ్ళు కాదు. క్రీస్తు రాజ్యానికి చెందినవాడు ఎవరు అని అంటే నేను కేవలము క్రీస్తు ఆధిపత్యం కింద మాత్రమే బ్రతుకుతాను.